267 స్క్వేర్ యార్డ్స్లో స్విమ్మింగ్ పూల్తో ఉన్న విల్లాని ఎప్పుడైనా చూసారా? లెట్స్ ఫైండ్ అవుట్. 267 గజాలు. హైదరాబాద్లో ఈ ప్లాట్ సైజ్ చెప్పగానే చాలామంది మైండ్లో ఒకటే మాట, చిన్న ప్లాట్ కదా, ఇందులో ఏమొస్తుంది. కానీ ఈ విల్లాలో ఓన్ స్విమ్మింగ్ పూల్, పక్కనే బార్ కౌంటర్, ఇందులోనే స్టార్ సీలింగ్తో హోమ్ థియేటర్, మధ్యలో ఓపెన్ కోర్ట్ యార్డ్ అండ్ ఓన్ లిఫ్ట్. ఇదంతా 4800 స్క్వేర్ ఫీట్లోనే. టూర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ విల్లా ఎక్స్టీరియర్ గురించి చూస్తే ఇక్కడ 4 కార్స్ పార్క్ చేసుకునేంత స్పేస్ ఉంది. 4 కార్స్ అని ఎందుకన్నాను అంటే ఈ కమ్యూనిటీలో అన్ని 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో బ్యాక్ టు బ్యాక్ కార్ పార్క్ చేసుకోవచ్చు. ఇటు సైడ్కి చూస్తే ఏ విల్లాలోని స్పెషాలిటీ ఉంది, అదేంటి అంటే ఓపెన్ సిట్అవుట్ ఆర్ ఎంట్రీలోనే గెస్ట్ సిట్అవుట్. అండ్ నెక్స్ట్ వీ గో టు ఇన్సైడ్. ఏ విల్లాకైనా ఒక గ్రాండ్ లుక్ కావాలంటే మనం స్పెషల్గా చూసేది డబుల్ హైట్ కట్అవుట్. ఈ డ్రాయింగ్ రూమ్ సైజ్ 18 by 13 ఫీట్ ఉంటుంది, కానీ హైట్ 20 ఫీట్. ఈ డిజైనర్ వాల్ ఈ ఏరియాకి ఇంకాస్త అందాన్ని ఇస్తుంది. ఈ సైడ్ వాల్ అంతా ఒకటే గ్లాస్, 18 ఫీట్ హైట్లో, సింగిల్ పీస్ స్లైడింగ్ గ్లాస్. జాయింట్స్ లేవు, ఫ్రేమ్స్ లేవు మధ్యలో. న్యాచురల్ లైట్ రోజంతా వస్తుంది. ఆ గ్లాస్ వెనకాల గ్రీనరీ కనిపిస్తుంది, ఏంటో చూద్దాం. ఈ డబుల్ హైట్ కట్అవుట్లోంచి మనకి కోర్ట్ యార్డ్ స్పేస్ వ్యూ. ఇక్కడ మనం ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విల్లాలో ఇంటర్నల్ కోర్ట్ యార్డ్ అందరికీ ఫేవరెట్ ప్లేస్ అవుతుంది. ఇంటి మధ్యలో ఓపెన్ టు స్కై గార్డెన్ స్ట్రిప్, పెబల్స్, డెక్. ఇక్కడ కూర్చుంటే విల్లా మధ్యలోంచి అన్ని సైడ్స్ వ్యూని కవర్ చేయొచ్చు. లెట్స్ గో టు రిలాక్సింగ్ ఏరియా. ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంది. ఇందులో మనకి హోమ్ థియేటర్తో పాటు బార్ కౌంటర్ సెటప్ కూడా ఉంటుంది. కానీ అసలు జీనియస్ ఐడియా ఇక్కడే ఉంది. ఏంటి అంటే ఈ థియేటర్ని గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టడం. డిజైన్లో ఫైబర్ ఆప్టిక్ స్టార్ సీలింగ్, ఇది నైట్ స్కై ఫీలింగ్ని ఇస్తుంది. ఈ ఎంటర్టైన్మెంట్ జోన్కి కంటిన్యూస్గా మనకి 267 స్క్వేర్ యార్డ్స్లోనే ఫుల్లీ ఫినిష్డ్ స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పూల్ మీకు ఫుల్ ప్రైవసీతో మీ విల్లాలోనే. మూవీ ఇంటర్వెల్లో పూల్లో కాల్ పెట్టి జ్యూస్ని ఎంజాయ్ చేయడమే. హ్యావింగ్ పాప్కార్న్ ఈజ్ ఎ ఓల్డ్ స్టైల్. ఫ్రైడే గెస్ట్లు వస్తే ఇమాజిన్ చేసుకోండి, థియేటర్, పూల్, బార్ అండ్ డెక్ ఆల్ కనెక్టెడ్ ఇన్ సింగిల్ ఫ్లోర్. మీరు హోస్ట్ కాదు, ఒక రిసార్ట్ ఓనర్. ఇప్పుడు చిన్న చిన్న డీటెయిల్స్. గెస్ట్స్కి పౌడర్ రూమ్, గ్రౌండ్ ఫ్లోర్లోనే సర్వెంట్ వాష్రూమ్ అండ్ మెయిన్ రూమ్. ఈ విల్లాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే డిజైనర్ స్టేర్ కేస్ విత్ ప్లాంటర్ బాక్స్. ఈ స్టేర్ కేస్ డిజైన్ నచ్చిందా? కింద కామెంట్లో చెప్పండి. గ్రౌండ్ ఫ్లోర్లో మీ ఫేవరెట్ ఏంటో. ఇంట్లో పెద్దవాళ్ళ కన్వీనియన్స్ కోసం ఇక్కడ లిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఇది ఫ్యూచర్ ప్రూఫింగ్. గ్రౌండ్ ఫ్లోర్ టూర్ని కంప్లీట్ చేశాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం. ఈ విల్లాలో యాక్చువల్ లివింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫ్యామిలీ లివింగ్, కిచెన్, డైనింగ్తో పాటు ఒక బెడ్రూమ్ కూడా ఉంటుంది. నౌ వీ సీ ఇన్ డీటెయిల్. అయితే ఈ ఫ్యామిలీ లాంజ్కి స్పెషాలిటీ ఏంటి అంటే ఇటు సైడ్ కోర్ట్ యార్డ్ వ్యూ, ఓపెన్ లార్జ్ విండోలోంచి ఫుల్ వెంటిలేషన్. మీరు బెస్ట్ ప్రాపర్టీ డీల్స్ కోసం చూస్తున్నారా? డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి. కొన్నిసార్లు ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు మనం కిచెన్ అండ్ డైనింగ్ సెక్షన్ చూద్దాం. డైనింగ్ 16 by 10 సైజులో కంఫర్టబుల్గా 8 to 10 సీటర్ టేబుల్ పడుతుంది. ఇది కిచెన్కి కనెక్టెడ్గా ఉంటుంది విత్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్. కిచెన్ చూడడానికి స్పేషియస్గానే ఉంది విత్ ఆల్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి స్పేస్తో పాటు ఫుల్ స్టోరేజ్ యూనిట్స్ని కూడా చూడొచ్చు. ఈ లాంజ్ ఏరియాని కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు.
ఈ విల్లాని బేర్షెల్గా మాత్రమే ఇస్తారు, ఇంటీరియర్స్ మనమే చేయించుకోవాలి. మా ఛానల్లో ప్రాపర్టీస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా? డోంట్ మిస్ ఎనీ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ ఫ్లోర్లో ఉన్న లాస్ట్ రూమ్ని చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే ఈ రూమ్ ఎయిదర్ మాస్టర్ బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు, లేదా గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళ కోసం ఇందులో డెస్క్ సెటప్కి ప్లేస్ కూడా ఉంటుంది. ఇది పేరెంట్స్కి కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే సేమ్ ఫ్లోర్లోనే కిచెన్, డైనింగ్ అండ్ లివింగ్ ఉండడం వల్ల వాళ్ళ డైలీ లైఫ్కి మెట్లు ఎక్కనవసరం లేదు. ఫ్లోర్ టు సీలింగ్ హైట్తో ఉన్న గ్లాస్ వార్డ్రోబ్ని చూడొచ్చు, అలాంగ్ విత్ డ్రెస్సింగ్ టేబుల్. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో హైయెస్ట్ క్వాలిటీని వాడారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఇంకా కవర్ చేయాల్సింది చాలానే ఉంది. లెట్స్ గో టు సెకండ్ ఫ్లోర్. ఈ షాండ్లైర్ని చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన గ్లాస్తో కవర్ చేసిన ఏరియా నుంచి ఫుల్ వెంటిలేషన్ వస్తుంది. సో ఇది డే టైంలో విల్లాలో లైట్ వేసే పని లేకుండా న్యాచురల్ లైట్తో చాలా బ్రైట్గా ఉంటుంది. ఫైనల్గా మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు ఈ కమ్యూనిటీ గురించి, స్పెషలైజేషన్తో పాటు ఇది ఎక్కడుంది అండ్ ప్రైస్ వివరాలు కూడా చూద్దాం. లొకేషన్ ఎక్కడంటే శంషాబాద్. జస్ట్ 10 minutes రీచ్లో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ 25 to 30 minutesలో గచ్చిబౌలి అండ్ 5 minutesలో పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే. ఇలా కనెక్టివిటీ వైజ్ ఇది ఒక బెస్ట్ కమ్యూనిటీ ఆన్ అప్కమింగ్ 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్. ఈ ఫుల్లీ సెక్యూర్డ్ గేటెడ్ కమ్యూనిటీని 41 acresలో 360 విల్లాస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు 2 phases. ఈ క్లబ్ హౌస్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, లైక్ జిమ్, పార్టీ హాల్స్, ఇండోర్ ప్లే ఏరియాస్, అవుట్డోర్ ప్లే ఏరియాస్. సైట్ విజిట్ చేస్తున్నప్పుడు ఇంకా డీటెయిల్గా చూద్దాం ఈ క్లబ్ హౌస్ గురించి. ఇక్కడ విల్లాస్ అన్ని 267 square yards నుంచి 600 square yards వరకు ఉంటాయి. ఈ విల్లాలో సెకండ్ ఫ్లోర్ని కూడా ఫుల్లీ ఫంక్షనల్గా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి 2 bedrooms అండ్ పూజా రూమ్ కూడా ఉంటాయి. ముందు ఈ స్పేస్ని సెకండ్ లివింగ్ రూమ్ లేదా ఆప్షనల్ 4th bedroom లాగా కూడా చేసుకోవచ్చు. అలానే సైడ్కి పూజా స్పేస్. ఈ విల్లా వెస్ట్ ఫేసింగ్ అయినప్పటికీ ఫుల్ వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్లో పూజా స్పేస్ని గ్రాండ్గా డిజైన్ చేశారు. స్పెషల్ డేస్లో ఫ్యామిలీ మొత్తం కలిసి ఇక్కడ కూర్చోడానికి స్పేస్ ఉంది. ఇలా ఇది ఒక ఫ్లెక్సిబుల్ స్పేస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఈ రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో. ఇటు సైడ్ బెడ్ అండ్ ఇటు సైడ్ వాకింగ్ క్లాజెట్ అండ్ వాష్రూమ్. మీ గ్రోయింగ్ చిల్డ్రన్కి ఒక పెద్ద సైజ్ రూమ్ అవసరమే. టాయ్స్, బుక్స్, క్లాత్స్ అన్నిటికీ స్పేస్ ఉంటుంది ఈ వార్డ్రోబ్లో విత్ కనెక్టెడ్ బాత్రూమ్. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఈ మాస్టర్ బెడ్రూమ్కి కనెక్టెడ్గా బాల్కనీతో పాటు వాకిన్ క్లాజెట్ అండ్ వర్క్ స్పేస్ కూడా ఉంటుంది. ఈ బెడ్రూమ్ ట్రూలీ ఏ మాస్టర్ క్లాస్ డిజైన్ అని చెప్పొచ్చు. సైడ్కి ఉన్న బాల్కనీ క్యాజువల్ సిట్అవుట్కి లేదా ఈవినింగ్ సన్సెట్ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మంచి కమ్యూనిటీ వ్యూ కూడా ఉంటుంది. ఇది కంప్లీట్గా గెటింగ్ రెడీ ప్లేస్. అంటే పెద్ద సైజులో ఉన్న వాకింగ్ క్లాజెట్ దగ్గర నుంచి బాత్రూమ్ వరకు అన్నీ ఒకే చోట. ఈ ప్రాపర్టీ ప్రైస్ అండ్ సైట్ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. చూసాం కదా కంప్లీట్ ప్రాపర్టీ టూర్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాపర్టీ అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.